ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? మరోసారి దేవుడి వాక్యం చెప్పుకునే అవకాశం తండ్రి మనకు అనుగ్రహించాడు. తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని ఈరోజు చదువుకుని ఆలోచన చేద్దాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ జరుపుకోవడానికి క్రైస్తవులు ఎందరో ఉత్సాహంతో, ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, ఆనందభరితంగా జరుపుకోవడానికి సంసిద్ధత చూపుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి ఈ రోజుల్లో మరి దేవుని యొక్క గ్రంథంలో ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ ఈ సందర్భంలో మరి క్రిస్మస్ని గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఎక్కువగా జరుగుతున్న క్రిస్మస్లు క్రీస్తు లేని క్రిస్మస్లుగా జరుగుతున్నాయని, క్రీస్తు ప్రభువుని వెలుపల ఉంచి లోపల జరుపుకుంటున్నటువంటి విందు వినోదాలుగా ఉంటున్నాయని మనం దేవుడి వాక్యాన్ని ఆలోచన చేస్తూ అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అంచేత నిజమైన క్రిస్మస్ పండగ ఏది అనేది వాస్తవానికి మాట్లాడుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. నిజమైనటువంటి క్రిస్మస్ పండగ అంటే మరి ఒకటి, క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు. అది ఒక కృపావరముగా, కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు. తండ్రి మనకు అనుగ్రహించాడు ఆయన్ని. అది ఒకటైతే, రెండవది మనం ఆకలి కొనిన వారికి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, నిరుపేదలకు చేయూతనివ్వడం, దానం ధర్మం చేయడం, పళ్ళు పలహారాలు లాంటివి పంచిపెట్టడం ప్రభు పేరట. క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ సమస్త దేశాల్లో, సమస్త పట్టణాల్లో, ప్రాంతాల్లో అనేక మంది అనేక రీతిలుగా క్రీస్తును ఇలాగ ప్రకటించడం నిజమైన క్రిస్మస్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ప్రభువులో మనం అందరూ భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా ఉండడమే నిజమైన క్రిస్మస్. అటువంటిది ప్రభు యొక్క పరిచర్యలో మనం ఉండడం ద్వారా, ప్రభుతో సహవాసం కలిగి ఉండడం ద్వారా మనం అటువంటివి సంపాదించుకుంటాం అనేది దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని మరి బైబిల్ ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం వినియోగపరుచుకుందాం. ప్రభు యాకోబు విషయమే వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. యాకోబు విషయమే దేవుడు వర్తమానం పంపాడట. ఆ వర్తమానం ఇశ్రాయేలు వరకు దిగి వచ్చింది. అంటే యాకోబు ఎవరు? అవుని, ఇసాకు కుమారుడిగా యాకోబు పంపినటువంటి వర్తమానం ఇశ్రాయేలుకి దిగి వచ్చింది అంటున్నాడు. అంటే ఆయన గర్భాన జన్మించినటువంటి 12 మంది గోత్రకర్తలు, ఆ గోత్రకర్తలైనటువంటి 12 మంది యాకోబు కలుపుకుని ఇశ్రాయేలు అనబడ్డారు. ఈ ఇశ్రాయేలు అనబడినటువంటి వీళ్ళందరి కొరకు కూడా అది దిగి వచ్చిందని చెప్పేసి అన్నాడు. అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జన్ము కాకుండా నాశనమగును అని చెప్పుకొచ్చాడు. ఇశ్రాయేలు సిరియా దేశానికి ఎప్పుడు కూడా మరి శత్రుత్వం కలిగి ఉంటుంది. దమస్కు సిరియా రాజధాని. ఈ దమస్కు సిరియా ఇశ్రాయేలీలు వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటిది వాస్తవానికి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఆ దేవుడు అవన్నీ ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 4-5 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా, ఈ బాలుడు నాయన అమ్మా అని అనకమునుపు అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమరోను దోపుడు సొమ్ముగాను ఎత్తుకొని పోవుదురు అని చెప్పాడు. మరియు యెహోవా ఇంకను నాతో ఎలాగో సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి
రిజినును బట్టిను రెమెలియా కుమారుని బట్టిను సంతోషించుచున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మెల్లగా పారేటువంటి మరి ఆ యొక్క సియోను నీరు వద్దని చెప్పేసి చూసారండి, సిలోహు నీళ్లు వద్దని చెప్పి రిజునుని బట్టిను రెమెలియా బట్టిను సంతోషిస్తున్నారు. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా సమాధానంగా చక్కగా దేవుడి వాక్యాన్ని చక్కగా నెమ్మదిగా చెప్పేవాళ్ళు ఇష్టపడరు, మాలాంటి వాళ్ళని ఇష్టపడరు. కారణం ఏంటంటే గంతులు వేసేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు, అరుపులు అరిసేవాళ్ళు, ఆర్భాటం చేసేవాళ్ళు ఏమండి, అలాంటి వాళ్ళని ఇష్టపడతారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానమునకే కర్త అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కానీ మనుషులకి ఏం కావాలి? ఉత్సాహం కావాలి, ఉల్లాసం కావాలి, ఆర్భాటాలు అంగులు కావాలి. అందువల్ల ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా అవన్నీ కోరుకుంటారు. అవి కావా మాకని చెప్పేసి వాళ్ళు వాటిని ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సంఘాల్లో కూడా. ఈ సంఘంలో మరి క్రిస్మస్ నాటికలు లేవు, క్రిస్మస్ హరికథలు లేవు, క్రిస్మస్ బుర్రకథలు లేవు, క్రిస్మస్ డ్రామాలు లేవు, మరి డ్యాన్సులు లేవు, పాటలు లేవు, స్టేజీలు లేవు, ఏమి లేవు ఇలాంటి అని క్రీస్తు సంఘంకి వచ్చి వాళ్ళు నోరు పారేసుకుంటూ ఉంటారు. ఏమండి, మెల్లగా పారే సిలోహు నీళ్లు వద్దని చెప్పేసి ఏంటి రిజిమును బట్టిను రెమెలియాను బట్టి కుమారుని బట్టిను సంతోషిస్తారు. అంటే లోక సంబంధమైన వాటి అందు సంతోషిస్తారు. లోక సంబంధమైన అంగు ఆర్భాటాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారట. సరే అండి, ఈరోజు సమాజం కానీ సంఘం కానీ అలాగే మనకు అనిపిస్తూ ఉంది. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండ అంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును అని చెప్పి రాయబడింది. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతుకల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటా వ్యాపించును. చూసారండి, దేవుడు ఎంత కృపగలవాడో, ఎంత అద్భుతమైనటువంటి దేవుడో. ఆ నీళ్లు ఆ దేశం అంతటా వ్యాపిస్తాయి, యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహిస్తాయి. అవి కుతికల లోతగును అని చెప్పేసి ఇమ్మానుయేలు పక్షి. ఇమ్మానుయేలు అంటే దేవుడు, యేసుక్రీస్తు మనకు తోడని, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడని అర్థం ఇచ్చేటువంటిది. పక్షి తన రెక్కలు విప్పినప్పటి వల్లే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటా, దేశమంతా అది ఎంత విస్తీర్ణం కలిగి ఉందో ఆ దేశం అంతటా వ్యాపిస్తుంది. ఆ దేశంలో ఆ నీళ్లు ప్రవహిస్తాయి. ఆ జీవజాలపు ఊటలు దేవుడు ఇచ్చేటువంటి ఆ నెమ్మది కలిగినటువంటి నీళ్లు అని చెప్పేసి అంటాడు. పిల్లరా ఆలోచించండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. విశ్వపు అంచు అనగా ఆకాశపు అంచు, విశ్వానికి సంబంధించినటువంటి అంచు మరి నీళ్లతో ఉన్నదని అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధ శాస్త్రవేత్తలు మరి ఆకాశం అంచు నీళ్లతో నిండి ఉన్నదని చెప్పారు. అది ఎన్నో పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విశ్వం యొక్క అంచు నీళ్లతో నిండి ఉన్నదని చెప్పారు. ఎన్నో పరిశోధనలు ఎన్నో రీసెర్చ్లు చేసి ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మాట చెప్పగలిగాయి. అయితే దేవుని వాక్యం చదివినటువంటి వారికి దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా చూస్తే మరి ఆకాశపు అంచు నీళ్లతో నిండి ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్పకముందే బైబిల్ గ్రంథంలో రాయబడింది. అతి ఈజీగా, అతి సులభంగా దేవుడు ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఈ విశ్వానికి ఒక అంచు ఉందని, ఆ అంచు నీళ్లతో నింపబడిందని బైబిల్ గ్రంథంలో మరి ఇలాంటివి శాస్త్రాతీతమైన, శాస్త్రానికి అందని
ఎన్నో సంగతులు, సందర్భాలు దేవుని గ్రంథంలో వ్రాయబడ్డాయి. దేవుడు తన పిల్లలమైన మనకు అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో భద్రపరిచారు ప్రియులారా. అంతరిక్షమా, మహా వర్షము వర్షించుము అని అంతరిక్షానికి చెప్తూ యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 8వ వచనం మనం చూడవచ్చు. అంతరిక్షంతో దేవుడు చెప్తున్న మాటగా, అంతరిక్షమా మహావర్షము వర్షించుము అంటున్నాడు. ఆకాశ మహాకాశములారా, ఆకాశంపై ఉన్న జలములారా ఆయనను స్తుతించండి. అంటే ఆకాశం జలములమయమైంది, అంతరిక్షం జలమయమైంది, అంతరిక్షపు అంచు, ఈ విశ్వపు అంచు నీళ్లతో నిండి ఉన్నది అని దేవుడు వాక్యం చూడండి ఎంత కరెక్ట్గా చెప్పిందో. కోట్లు ఖర్చు చేయకుండా, నాసా శాస్త్రవేత్తలు ఖర్చు పెట్టినట్లుగా మనం పైసా ఖర్చు పెట్టకుండా చక్కగా ఈ యొక్క బైబిల్ చదివితే ఈ విశ్వం అంచు నీళ్లతోనే నిండి ఉన్నదన్న విషయం చాలా సులువుగా మనకి అవగాహన అయిపోతూ ఉంది. 148వ కీర్తన 4వ వచనం ఆ మాట మనకి రాయబడుతుంది. అలాగే ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం ఆకాశపు తూములు విప్పబడిన అంటాడు. ఆకాశపు తూములు విప్పబడ్డాయి అంటే ఆ ఆకాశం యొక్క అంచు నీళ్లతో నింపబడింది, దాని తూములు కూడా విప్పబడ్డాయి. అప్పుడు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో దేవుడు నోవ కుటుంబాన్ని కాపాడినటువంటి సందర్భం దేవుడి వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది. ఇంత అద్భుతమైన విషయాలు శాస్త్రాతీతమైన, శాస్త్రానికి అంతుబట్టలి, శాస్త్రవేత్తలకు వాళ్ళ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు సులువుగా బైబిల్ చెప్పింది. కానీ బైబిల్ చదవరు, దేవుని జ్ఞానం చెప్పినా వినరు, నేర్చుకోరు. ఎవడ వ్యాపారంలో వాడు ఉంటాడు, ఎవడ వ్యవసాయంలో వాడు ఉంటాడు, ఎవడ వర్క్లో వాడు ఉంటాడు, ఎవడ పనిలో వాడు ఉంటాడు. ఏమండి, అందరూ తమ కార్యములే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం రాయబడినట్లుగా తమ కార్యాలు జరుపుకోవడంలో నిమగ్నమై ఉన్నారే కానీ దేవుని పనులు ఎవరు పట్టించుకోరు, దేవుని జ్ఞానం ఎవరో వంట పట్టించుకోరు, దేవుడి పనులు చేయరు, వాక్యం చదవరు, చదివినటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్తున్నా వినరు అనే విషయం మనం గమనించాలి. అలాగే దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచి వారి ఆకలి తీర్చును అని రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. ప్రియులారా ఆలోచించేయండి. దేవుడట ఆకాశపు కిటికీలు, ఆకాశంలో మరి కిటికీలు ఉన్నాయా అంటే ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ కిటికీలు తెరిచినప్పుడు అక్కడి నుండి వాళ్ళకి ఆహారం ఎలా వచ్చింది? రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలిద్దాం ఒకసారి ప్రియులారా. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 19. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా అతడు నీవు కనులారా చూసేదువు కానీ దాన్ని తినకపోదు అని, అంటే వాడు నమ్మలేదు కాబట్టి దాన్ని నువ్వు తినవు. దేవుడు ఆకాశ కిటికీలు తెరుస్తాడు, ఆహారం అందిస్తాడు అని చెప్పినా వాడు నమ్మలేదు. తినకపోదు కానీ అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమయ్యను కనుక ఆ మాట ప్రకారంగా అతనికి సంభవించింది. వండర్ఫుల్ అండి. దేవుడు చెప్పింది అక్షరాలా జరుగుద్ది. ఆయన రాయించిన మాట వాస్తవం. విశ్వానికి అంచు ఉందని, ఆ అంచు నీళ్లతో నిండి ఉన్నదని. విశ్వపు అంచు, ఈ భూమి నీళ్ళలో నానబెట్టి దేవుడు దాన్ని నీళ్ళలో నుంచి తీసి ఆ యొక్క నీళ్ళ మధ్య భూమిని కలుగజేసిన విధానం,
ఆకాశపు అంచును, పైన నీళ్లు, కింద నీళ్లు, చుట్టూ నీళ్లు. అది ఒక చక్రంలాగా, ప్రకృతి చక్రం అన్నాడు. అలాగా అందుకే యాకోబు పత్రిక 3 ప్రకృతి చక్రం. అటువంటి ప్రకృతి చక్రంగా తయారు చేయబడినటువంటి దానికి, విశ్వానికి అంచు, ఆ అంచుకు ఆ విశ్వంలో నీళ్లు ఉన్నాయి. ఆ విశ్వపు అంచున నీళ్లు ఉన్నాయి, ఆకాశపు అంచున అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అండి యాకోబు పత్రికలో 3 మనం చూస్తాం ప్రకృతి చక్రం. చూసారా బైబిల్ ఎంత గొప్పదో చూడండి. శాస్త్రవేత్తలు కనుగొని ఎన్నో పరిశోధనలు చేసి, పరీక్షలు చేసి ప్రకృతి చక్రంగా ఉందని చెప్పారు. కానీ బైబిల్ పైసా ఖర్చు లేకుండా చెప్పేసింది. ప్రకృతి చక్రం, కాలచక్రం అవన్నీ తిరుగుతున్నాయి. ప్రకృతి చక్రం తిరుగుతుంది. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, గ్రహాలు తిరుగుతున్నాయి. అవి భ్రమణము, పరిభ్రమణము జరుగుతున్నాయి. కాలగమనం జరుగుతుంది, కాలచక్రం తిరుగుతుంది. కనుకనే మనకి రోజులు ఏర్పడుతున్నాయి, వారాలు ఏర్పడుతున్నాయి, నెలలు ఏర్పడుతున్నాయి, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. 2024వ సంవత్సరం ముగింపులోనికి వచ్చేసాం. ఇంకో 10 రోజులు ఆగితే మళ్ళీ 2025లోకి మనం వెళ్తాం. కాలచక్రం తిరుగుతుంది. దాన్ని ఎవడో ఆపలేడు. వాడు ఆపడానికి ఎవడికి కూడా వాడి తరం కాదు. కాలచక్రాన్ని ఆపలేరు. ఎక్కడ భూకంపం వచ్చిందో చెప్పగలరు, కానీ వచ్చిన తర్వాత భూకంపాన్ని ఆపగలరా చెప్పండి? సునామీ వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయాడో లెక్కలేసి చెప్పగలరు, కానీ సునామీ రాకుండా ఆపగలరా? ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలు సంభవింపకుండా ఆపగలరా? శాస్త్రవేత్తలకు అంతకు సామర్థ్యం ఉందా? దేశాధినేతలకు, అగ్రదేశాలకి ఏమైనా అంత సామర్థ్యం ఉందా? ఎవరికీ లేదు. ఏ అధికారులు ఆపలేరు. దేవుడు వినాశనం చేయాలనుకుంటే చిటికలో చేసేస్తాడు. అందుకే ఎవరో దేవుడితో పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. చిటికలో తీసి పారేస్తాడు. దేవుడు లేడని చెప్పడం, యేసుప్రభు పుట్టలేదని చెప్పడం, యేసుప్రభు జన్మే లేదు, ఆయనకి ఉనికి లేదని చెప్పాడు. వాడు ఉనికి లేకుండా పోతాడు. ఇది దేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు వాడిని తోడుకుని పోరని చెప్పాడు. నమ్మని వాడికి రానివ్వడిక. నువ్వు నమ్మాలి. నమ్మితేనే నీకు పరలోకం, నమ్మితేనే నీకు నిత్యజీవం. నమ్మని వాడి దేవుడు కూడా రానివ్వడు. అలా అందులో మోసే అహరోనులు కూడా ఆ దేశంలోనికి వెళ్ళరు మీరు చెప్పేశారు. ఎందుకంటే మీరు నన్ను నమ్మి నా ఎదుట, నా కన్నుల ఎదుట, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. నాకు అగౌరవపరిచారు, నాకు అవమానం కలుగజేశారు. అందువల్ల మీరు అందులోకి రారు. ఆకాశంలో దేవుడు కిటికీలు తెరుస్తాడు, కిటికీలు తెరిచి ఆహారం అందిస్తాడని దేవుడు చెప్తే, ఆకాశంలో కిటికీలు ఉన్నాయా, ఆహారం వస్తుందా అని చెప్పేసి నమ్మలేదాడు. అందువల్ల నమ్మకపోయినందున ఆ రోజే వాడు చచ్చాడు. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాట నమ్మకపోయి, దేవుడు చెప్పిన మాట నమ్మకపోయి, బైబిల్ చెప్పిన మాట నమ్మకపోతే ఏమైపోదావని? నువ్వు నాశనం అయిపోదావనా? నరకానికి పోదావనా? దేవుడిని తిరస్కరిస్తే అధోగతి పాలైపోతారు. వాడికి పుట్టగతులు ఉండవు. చాలా ప్రమాదం. ఆయన మాట నమ్మండి, ఆయన ప్రవక్త మాట నమ్మండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సరే ప్రియులారా, ఆలోచించేయండి.
కనుక దేవుడు చెప్పినా కూడా నమ్మకపోతే చూడండి, ఆకాశపు తూములు ఇప్పబడునని చెప్పాడు ఈ జలప్రళయంలో. అలాగే ఆకాశమందు కిటికీలు తెరిచి వారి ఆకలి తీర్చెను. అది రాజుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 19. ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములు తెరచెను. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాను. కీర్తనలు 78, 23, 24 వచనాలు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించాను. మలాకి 3:10. నమ్మరండి చాలామంది. దేవుడికి ఇవ్వండారా, దేవుడు మీకు ఇస్తాడని నమ్మరు. దేవుడికి ఇస్తే మాకు ఇస్తాడా, ఎక్కడ ఇస్తాడో, మేము ఎందుకు ఇవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే నమ్మని వారు కడుపు నింపుకొన ఉండి ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. తినేటప్పుడే ఆ కోపాగ్ని కురిసేసింది. వాళ్ళు తింటుండగానే వాళ్ళందరూ చచ్చారు. తింటున్న ఆహారం వాళ్ళ నోళ్ళలో ఇంకా ఉండగానే వారు చచ్చారు. వారి శవములు అరణ్యంలో వాళ్ళు తేలిపోయాయి. శవాలు ఆ అరణ్యంలో రాలిపోయాయి. ఆశించిన దేవుని యొక్క కోపం రేపకూడదు ప్రియులారా. వాడు ఎవడైనా, ఇశ్రాయేలీయుడైనా, ఈనాడు క్రైస్తవుడైనా, అన్యుడైనా, ఎవడైనా దేవుడికి కోపం రేపకూడదు. దేవుడితో ఆటలాడకూడదు, దేవుడితో గేమ్ ఆడకూడదు. చాలా ప్రమాదం. ఒకసారి నువ్వు దేవుడికి ఇస్తానన్నావంటే అలాగ ఇస్తూనే ఉండాలి. మరలా నువ్వు మధ్యలో కట్ చేసి వదిలేస్తే చాలా ప్రమాదంలో పడిపోతావు. దేవునికి రక్షణ పొందామంటే దేవుడి సంధికి వస్తూనే ఉండాలి, దేవుడి సహవాసానికి వస్తూనే ఉండాలి. మానేసావా అయిపోతుంది నీ పని, చాప్టర్ క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. దేవుడి చేతిలో పడుట బహుభయంకరం అని చెప్పేసి అంటాడు. అందుకని యోబు గ్రంథం 20 అధ్యాయం 23 చదవండి. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. పిల్లలు ఆలోచించి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన సవిటి భూమి యందును నివసించిన. అంటే శాపగ్రస్తమైన ప్లేసు, శాపగ్రస్తమైన మనుషుల మధ్య, శాపగ్రస్తమైన స్థితిలో, శాపగ్రస్తమైన బ్రతుకు. సరే ఎలా మారిపోతారో వాళ్ళ జనుల యొక్క మనసులు నమ్మని వాళ్ళ పరిస్థితులు. ఎడారిలో అరుహా ఉత్సవం అంటే అది కాయలు లేని పరిస్థితి, ఫలాలు పంట లేని పరిస్థితి అది కనిపిస్తుంది. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదని చెప్పేశాడు. అంటే అందరికీ మేలు జరుగుతుంది, నీకు ఏ మేలు కనిపించదు, నీకు ఏ మేలు జరగదు. ఎందుకంటే నమ్మలేదు కదా. నమ్మేవాడికి జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి జరుగుట దేవుని యొక్క చిత్తము. కనుక నమ్మలేదు కాబట్టి నీకు జరగదు. యెహోవాను ఆధారం చేసుకోక నరులను ఆశ్రయించావు, నీ పనిని ఆశ్రయించావు, నీ కార్యక్రమాలు ఆశ్రయించావు, ఏదో నీదనుకున్న దాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి అది జరగలేదు. అలా జరగాలంటే ఇదిగో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నిజముగా ఆ దేవుణ్ణే కనుక నువ్వు ఆశ్రయిస్తే అవన్నీ నీకు జరుగుతాయి. శరీరాలను ఆశ్రయించి, శరీర సంబంధమైన ఆశ్రయించి, లోక సంబంధమైన పనులు పెట్టుకుని దేవుడి సన్నిధికి రాకుండా వ్యవసాయం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, పనులు పెట్టుకోవడం, రకరకాల విస్తారమైన పనులు పెట్టుకుని దేవుడి సన్నిధికి రాకుండా, శుక్రవారం ప్రార్థనకి రాకుండా, బైబిల్ క్లాస్కి రాకుండా, ఆదివారం ఆరాధనకి రాకుండా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేసి దేవుడా అంటే కుదరదు. దేవుడా అంటే కుదరదు. నేనైనా
ఆయన్ని నువ్వు ఆశ్రయించాలి, అనుసరించాలి. మనుషులను ఆధారం చేసుకోవడం కాదు. ఆయన ఇచ్చినటువంటి ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చాడంటే దేవుని కృప కదా. శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొనని వాడు, దేవుని వాక్యానుసారంగా నడవని వాడు, బ్రతకని వాడు దేవుడికి శాపగ్రస్తుడు. దేవుడి దృష్టిలో వాడికి ఇంక ఏమీ దొరకదు, ఏమీ జరగదు. వాడు ఎండిన చెట్టుతో సమానుడు అని చెప్పేసి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 18-19 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అవిశ్వాసం చేతే వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు. 3 రకాల విశ్రాంతులు ఉంటాయి. దేవుడి విశ్రాంతి, పాటించే విశ్రాంతి, ప్రవేశించే విశ్రాంతి. 3 రకాలైన విశ్రాంతులు ఉంటాయి అండి. అది అందులో ఏది ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఏది లేదు, ఏది నిలిచి ఉంది, ఏది కొట్టివేయబడింది, ఏది తీసివేది అన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక అనంత విశ్వం ఒక చక్రమనియు, ఆ చక్రమంతా కూడా మహాజలములతో నిండుకొని నీటి బుడగగా ప్రకృతి చక్రంగా ఉన్నదనియు. దేవుని పిల్లారా, మరి శాస్త్రవేత్తలకు తెలియకముందే బైబిల్ నందు దేవుడు రాయించాడు. బైబిల్ చదివిన వాడికి అర్థమవుతుంది, శాస్త్రవేత్తలకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అంతరిక్ష పరిశోధనలు వేల కోట్లు ఖర్చు పెట్టి చేయాలి. కానీ పైసా ఖర్చు లేకుండా బైబిల్ చదివితే నీకు అర్థమైపోద్ది, మనకు అర్థమైపోద్ది. కనుక నేటి ఆధునిక అంతరిక్ష శాస్త్రం మరి విశ్వపు వంచునే కనుగొనలేకపోయిందంటే, మరి ఆకాశపు వంచు నీళ్ల చేత నింపబడి ఉన్నదని, ఆకాశపు అంచులకు మానవ మెదడు చేరలేదనేది మనం అందరం గ్రహించుకోవాల్సినటువంటి విషయం. అంతరిక్ష ప్రయాణాలు చేసిన వాళ్ళు ఎక్కడ గాలిలో కలిసిపోతారో, వాళ్ళ ప్రాణం ఎక్కడ రాలిపోద్దో పడిపోద్దో వాళ్ళకే తెలియదు. అందువలన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎన్నో ప్రపంచ శాస్త్రవేత్తలకు, నాసా శాస్త్రవేత్తలకు, ఇస్రో శాస్త్రవేత్తలకు, ఎవరికో ఎందరికో తెలియని ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. బైబిల్లో ఎన్నో మరి ఆధునికమైన అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. అటువంటి సత్యాలు నేర్చుకుందాం. ఈ మాటలు వింటూ ఉండండి. మళ్ళా రేపు మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రోజు బట్టి నీ కృతజ్ఞతలు. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి, కాపాడండి, జ్ఞానానుసారంగా నడిపించండి, వాక్యానుసారంగా నడిపించండి. క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.